దేవునికి వ్యతిరేకంగా జీవింపజేసిద్ది. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతాను. ఆ పొదుగుకులు ఏంటంటే ఈ ప్రార్థన, పొదుగుకులు మేము వినలేకపోతున్నాం, పొదుగుకులు మేము రాలేకపోతున్నాం, ఆయనకి ఏం పని పాట ఉండదు, పొదుగుకులు ప్రార్థన పెడతాడు, ప్రార్థన 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 ఏడ కూర్చుంటాం. పొద్దున్న లేచి పనికి వెళ్ళి వచ్చి సోలిసిపోతూ ఉంటే పొద్దున్న లేచి పనికి వెళ్ళి ఆ పని చేసి వచ్చింది కాక ఏడకొచ్చి ప్రార్థన పెడుతుంటే ఈ ప్రార్థనలో కూర్చొని ఎంతసేపు అని కూర్చుంటాం, ఎంతసేపు అని ఉంటాం ప్రార్థనలో. పొద్దుగుకులు ఈ శోధన రాకపోతే ఏమని అంటారు, వచ్చేనేమో ఈ బాధ, ఇవన్నీ నిన్ను లోపల రెచ్చగొడతా ఉంటది. ఏదది? అంధకారం, సాతానుడు. దేవుని సన్నిధికి వచ్చి దేవుడికి తెలియదు నువ్వు ఏ పరిస్థితిలో ఉండవు, ఏ బాధలో ఉండవు, ఏ బలహీనతలో ఉండవు, దేవుడికి తెలీదా? ఒకటి గుర్తుపెట్టుకో, ప్రపంచంలో ఏ డాక్టర్ చేయలేంది నా యేసయ్య చేయగలడు. హల్లెలూయా! ఏ డాక్టర్ చేయలేంది నా యేసయ్య మాటతో మాత్రం చేయగలడు. మాటతో సెలవిస్తే చాలు. చనిపోయినటువంటి వాడే లేచాడు మాటతో. లాజరు బయటికి రా అంటే చనిపోయినటువంటి వాడు లేచాడు. 4 దినాలైంది లాజరును సమాధి చేసి, అప్పుడు వెళ్ళి లాజరు బయటికి రా అంటే వచ్చినాడు మాటతో. మరి నువ్వెంత? నీ బలహీనత ఎంత? నీ ప్రాబ్లమ్స్ ఎంత? నీ అప్పులు ఎంత? నీ వ్యాధి ఎంత? నువ్వు కూడా విశ్వాసముతో ఉండగలిగితే, విశ్వాసాన్ని ధరించగలిగితే, విశ్వాసం నీలో నింపబడితే చాలు. నువ్వే బాధలో ఉన్నా, ఏ పనికెళ్ళొచ్చినా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ అవమానాల్లో ఉన్నా, ఏ బలహీనతల్లో ఉన్నా, నువ్వు ప్రభువా నన్ను దర్శించయ్యా, ప్రభువా నన్ను కాపాడయ్యా, ప్రభువా నన్ను ముట్టయ్యా, ప్రభువా నన్ను తాకయ్యా నువ్వు అడగగలిగితే ఆయన నిన్ను కూడా దర్శిస్తాడు, నిన్ను కూడా ముడతాడు, నిన్ను కూడా తాగుతాడు. పిల్లారా, ఈ యొక్క జ్ఞానులు ఎక్కడి నుంచో పనిగట్టుకొని అలా వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? ఆయన రక్షణ కనుగొంటానికి. పిల్లారా, ఆయన రక్షణ కనుగొన్నారు. ఆయన అప్పుడు దాకా వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులుగా ఉన్నారు, దేవునికి తెలియనటువంటి వారుగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారు, అన్యులుగా ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు రక్షణను చూడటానికి వచ్చారు, రక్షింపబడ్డారు. వాళ్ళు కుటుంబం శ్రేయస్సు. ఇదిగో బైబిల్లో వాళ్ళు ఎక్కారు. పిల్లారా, బైబిల్లో ఎక్కటం కాకుండా వారి దేశాన్ని కూడా ఎక్కించారు. తూర్పు దేశం అంటే ఏదో తెలుసా? మన భారతదేశమే. హల్లెలూయా! బంగాళాఖాతం భారతదేశంలో ఉన్నది. ఈరోజు ఈ రక్షణ సువార్త నీకు నాకు ప్రకటింపబడుతుందంటే కేవలం అయినా కృప. ఈరోజు నువ్వు ఏ పాపంలో ఉన్న ప్రభువా నన్ను క్షమించయ్యా అంటే చాలు. క్షమాపణ ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన. ఆ దేవుని నువ్వు నమ్మగలిగితే, ఆ దేవుని హృదయంలో ఉంచుకోగలిగితే, నీలో ఉన్న అంధకారం మొత్తం పోయిద్ది, అహంకారం పోయిద్ది. నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉంటావు. పరిశుద్ధులు ప్రభుని చూడగలుగుతారు. అందుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీ హృదయం శుద్ధీకరింపబడిద్ది, నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. నీ హృదయం శుద్ధీకరింపబడిద్ది, నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. దేవుడు నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. నిత్య జీవాన్ని నీకు ఇచ్చిందే గాక నిత్య జీవం నీ కుటుంబాలకి, నిత్య జీవం నీ బిడ్డలకి, నిత్య జీవం అందరికి ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరిచి నువ్వు అడగగలిగితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా రక్షణ మార్గంలో నడిపిస్తాడు. అట్టి కృప చేరవచ్చిన మనందరికి, నీకు నాకు మనందరికి సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం గల సజీవాధిపతి, వందనాలు. నాతో మాతో మా అందరితో నీ వాక్యము ద్వారా నువ్వు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, ఎంత శ్రద్ధంతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్నటువంటి వారందరూ అందరితో నువ్వు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని సంధించి ప్రభా నీ రక్షణ మార్గంలో నడుటకు, అయా నిజరక్షకుడు నిన్ను గుర్తెరుగుటకు నీ కృప దయచేయమని, అంధకారంలో బయటకు వచ్చుటకు సహాయం చేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.